హలో అండి అందరికీ. సో ఇదండి టమాటా మ్యాంగో చట్నీ, వైరల్ మ్యాంగో చట్నీ అనమాట. ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ చాలా వైరల్ అవుతుంది. సరే మేము కూడా ఒకసారి ట్రై చేద్దామని చేశాను. ఇదండి కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం ఎక్కువ అవసరం లేదు, మ్యాంగోస్ సగం సగం తీసుకోవాలి. ముక్కలు ముక్కలు కాకుండా సగం సగం అలా తీసుకొని ఆయిల్లో మొత్తం టమాటాలు మ్యాంగోస్ అలా డిప్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, లాస్ట్ ఫైనల్గా ఆనియన్ అన్నీ వేసుకోవాలి. అలా పెట్టుకుంటున్నాను అనమాట. నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే బయట కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, పక్క పొంటి కానీ ఇదంతా, అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఇలా పెట్టుకొని కొంచెం మగ్గనియాలి. ఒక 10 నిమిషాలు మగ్గనిస్తే మొత్తం ఆ తోలు మొత్తం పైకి వచ్చేస్తుంది. టమాటాది కానీ మ్యాంగోస్ కానీ అన్నిటిది మొత్తం ఓడిపోతుంది. వేసుకుంటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి, తొందరగా అయిపోతుంది. సో ఇదండి అన్నీ వేసేసుకుని వెల్లుల్లిపాయ, ఒక్క ఉల్లిగడ్డ 2 ముక్కలు చేసి వేసుకుంటున్నాను. చాలా బాగుంది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఎలా ఉంటుందో అనుకున్నా. ఇది మనది కాదు, అటు మహారాష్ట్ర నార్త్ ఇండియన్ స్టైల్ ఇది. చపాతీస్ కానీ దానికి చాలా బాగుంటుంది. అందుకని నేను కూడా ఒకసారి ట్రై చేశాను ఎలా వస్తుందో అని. కానీ పుల్ల పుల్లగా భలే ఉంది. చట్నీ మాత్రం చాలా బాగుంది. చపాతీలోకి మాత్రం సూపర్గా ఉంది, రైస్లో కూడా బాగుంటుంది. చూసారా ఆ తోలు వచ్చేసింది మొత్తం, దాని తోలు మొత్తం అది ఊడిపోతుంది చూసారా. చల్లార్చిన తర్వాత ఆ తోలు, ఆ మ్యాంగోలోంచి గుజ్జు అన్నీ తీసి మిక్సీకి పట్టాలి. అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు మొత్తం పక్కకు తీసుకొని నేను ఇదండి పక్కకు తీసుకుంటున్నాను. పక్కకు తీసుకున్న తర్వాత ఏంటంటే అవన్నీ ఒక 2 నిమిషాలు ఫ్యాన్ కింద చల్లార్చిన తర్వాత మిక్సీకి పడతా. చూడండి మ్యాంగో అవన్నీ, మ్యాంగో చూసారా ఎంత బాగా ఉడికిందో, మంచిగా ఉడికింది. నా కూతురు పక్క నుంచి చూసి ఇది చెప్పు అంటుంది. నాకు ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం కష్టం. వాయిస్ ఓవర్ ఇస్తే అది వీడియో పోతుంటుంది, మనం ఒకటి వస్తుంటుంది, వీడియో ఒకటి వస్తుంటుంది. అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వడం కష్టం. అసలు వీడియో తీసేటప్పుడు చెప్పడమే బెస్ట్ అసలు నాకు తెలిసి. కాకపోతే డిస్టర్బెన్స్ చాలా ఉండింది. మార్నింగ్ కదా, గిన్నెలు ఎత్తేసుడు, పక్క పొంటి వాచ్మెన్ ఎలా అరవడం ఇవన్నీ వస్తున్నాయి. అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. చూసారా అలా తోలు మొత్తం తీసేసేయాలన్నమాట. మన తోలు తీస్తే ఎలా ఉంటుందో టమాటా తీస్తే అలా ఉంది. చూసారా తోలు మొత్తం అలా తీసేసాము. మొత్తం మిక్సీకి పడుతున్నాను. ఫస్ట్ టమాటాలు వేసుకొని పచ్చిమిర్చి, టమాటా, వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసాను. ఇప్పుడు మ్యాంగో తీస్తున్నాను చూసారా, మొత్తం అది వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. కష్టం ఏం లేదు, ఎందుకంటే ఉడికి ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. మొత్తం అలా వేసేసుకొని కొంచెం ఒక్క 2 స్పూన్నర, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కాబట్టి 1 స్పూన్నర కారం వేసాను నేను. మీకు కావలిస్తే మీకు కారం మీరు ఎంత తింటారో అంత వేసుకోవచ్చు. చింతపండు అదేం అవసరం లేదు. పచ్చి ఆనియన్ వేస్తే బాగుంటుంది, కానీ అదంతా వాటర్ వస్తుంది తర్వాత. అందుకే నాకు నచ్చక నేను ఆయిల్లోనే వేసేసాను ఆనియన్. ఇదండి 1 స్పూన్నర కారం వేసుకున్నాను నేను, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువనే వేసుకున్నాను నేను. 1 స్పూన్ మీద కొంచెం ఉప్పు, కొత్తిమీర ఒక కట్టేసాం, ఎక్కువ వేసాము. చాలామంది పుదీనా కూడా వేస్తారు, కానీ ఆ ఫ్లేవర్ ఏమో నాకు అంత నచ్చదు. సో ఇదండి మొత్తం మిక్సీకి పెట్టాక, కానీ స్మెల్ మాత్రం పుల్లగా భలే వచ్చింది మిక్సీలోంచి తీస్తుంటే. ఇదండి ఫైనల్గా ఇది పచ్చడి రంగు రుచి దాని అవతారం మీద అనమాట. బాగుంది, చూడ్డానికి బాగుంది. థ్యాంక్ యూ.